అయ్యప్పరెడ్డి రాజారాంరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆంధ్ర కిసాన్ 47 పార్టీ ద్వారా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఆంధ్ర కిసాన్ 47వ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి రాజారాంరెడ్డి చియ్యపాడు గ్రామం, చాపాడు మండలం, మైదకూరు, కడప జిల్లా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. అయ్యప్పరెడ్డి రాజారాంరెడ్డి మాట్లాడుతూ, మాది కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం. నేను ఒక రైతును, ఒకప్పుడు సిఆర్పిఎఫ్ జవానుని. ఈనాడు భారతదేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను, ప్రజలను ఎన్నికల సమయంలో సంక్షేమ పథకాలని ప్రకటిస్తూ వాళ్ళ పార్టీలకు మడుగులొత్తే వాళ్లుగా ప్రజలను భ్రమింపచేస్తూ ఎన్నికల్లో గెలిపిస్తేనే మీకు ఈ పథకాలు వస్తాయనే భ్రమ కల్పిస్తున్నారు. కాబట్టి వీళ్ళ ఆటలు కొనసాగకుండా ఉండేందుకు నేను ఒక రైతుగా, ఒక జవానుగా జై జవాన్ జై కిసాన్ అని నినాదాన్ని నిలువెత్తు నిదర్శనం 100కి 100 రూపాయలు నేనే నిదర్శనంగా ఈ ఆంధ్ర కిసాన్ 47వ పార్టీ అనే పార్టీని స్థాపించి 2024 ఎలక్షన్లలో ముందుకు వస్తున్నానన్నారు. అందులో భాగంగా అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు, సచివాలయంలో ఉండే గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు, ఆశా వర్కర్లను అందరినీ కలుపుకొని వాళ్ళ కుటుంబాలలో నుండి 175 నియోజకవర్గాలకు ఎమ్మెల్యేగా నిలబెట్టి, అలాగే ఎంపీ స్థానాలకు నిలబెట్టి వీళ్లను పోటీ చేపించి గ్రామాలలో ప్రతి ఒక్కరికి సేవలు అందించే వీళ్ళని పోటీకి దింపుతానన్నారు. గ్రామాలలో ప్రతి ఒక్కరికి సేవలు అందించిన వీళ్లే కాబట్టి వీళ్లతో రేపు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల యాచకంగా తయారు చేస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చేప్పుడు మనము వచ్చే సంక్షేమ పథకాలనే వాటి మీద ఆధారపడి ఎల్లకాలము జీవితాంతము వాళ్ళే పాలన సాగించాలి. ప్రజలు ఆర్థిక పరిస్థితి కాకుండా కులాల రూపుమాపకుండా ఎప్పటికీ ఆ కులాల అంతరాలు అలాగే ఉండి నష్టపోవాల వీళ్ళు మనము వాళ్ళని చెప్పు చేతుల్లో విధంగా ఎన్నికలప్పుడు మాత్రం సమస్యల మూలాలు పరిష్కరించుకుంటాం. వాళ్ళు కాయిదాలు అందిస్తూ మనకు మోసం చేస్తుంటే మనము పార్టీలుగా విడిపోయి మనం యూనిట్ లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే విధంగా ఓటు అమ్ముకునే మనం డబ్బులు తీసుకునే పరిస్థితి పార్టీలే కల్పించాలి. ఎందుకంటే సమస్యల మూలాలు తెలుపుతున్నారు. కూలీలు వడినాట్లు వేస్తున్నారు. ఆంధ్రాలో కూలీలు లేదా? దీనికి మూలం కనుక్కోలేదా? చేరు కూరగాయలు ఆయాన్ని ఇస్తాము, మీకు అమ్మఒడి ఇస్తాము, ఈ పని ఇస్తాము, ఆ పని ఇస్తాము అంటున్నారు. కానీ ఇదేంటండి? దళాలు అభివృద్ధి కదా. వినియోగదారులు నష్టపోతున్నారు, రైతులు నష్టపోతున్నారు, మధ్య దళాన్ని రాజ్యం పెరుగుతున్నారు. తెలంగాణలో అయితే ప్రభుత్వమే మధ్య దళాన్ని పాత్ర పోషిస్తుంది. ఎందుకు? వాళ్ళ ఆదాయ వనరులు ముఖ్యమంత్రులు కాకముందు ఇలా ఆస్తులు ఎంత, ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఇలా ఆస్తులు ఎంత, ఇలా హోదా ఎంత చూస్తున్నారు. రోజులు కానీ కూడా నెలల తరబడి ఏం చేసినా కానీ అపాయింట్మెంట్ లేవంట. ఏమన్నా అపాయింట్మెంట్ అండి అయిపోయిందని చెప్పడానికి. ఈరోజు కాకుంటే రేపు కాకుంటే ఎల్లుడైనా పిఏ గారు మనకి స్థితిలో ఉన్నారు. వాళ్ళు మనకేమి నేను ఆ అన్న కొడుకులు, ఈ అన్న అల్లుడిని, ఆ అన్న తమ్ముడిని, ఎవరి జగనన్నా, ఎవరు పవన్ అన్నా, ఎవరు చంద్రన్నా, ఎవరిని అన్న రైతన్న ముఖ్యం. అందరికీ అన్న రైతన్న ముఖ్యం. రైతన్నల కోసమే ఆంధ్ర కిసాన్ పార్టీ సేవలని టార్గెట్ పార్టీ సభ్యుగా పార్టీలను ప్రకటిస్తున్నాను. 2024 ఎలక్షన్లలో ఏపీలో దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి అక్కడంతా పోటీ చేసి మేము నిలబడుతున్నాము. అది కాకుండా ఎందుకంటే పార్టీ సభ్యులు ఎందుకు పెట్టామంటే 1947లో స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటికీ ఈ పార్టీలు ఏమి సాధించినాయి, ఛేదించినాయి అది తెలియజేసుకోండి. 2047కు ఆంధ్ర కిసాన్ ఒక రైతు పెట్టే పార్టీ ఏది సాధించబోతుంది, ఏది ఛేదించబోతుంది అనేది మేము ఒక టార్గెట్ పార్టీ సభ్యులు పెట్టుకొని ఆంధ్ర కిసాన్ పార్టీ సభ్యుల పార్టీ ప్రకటించి ప్రజల్లోకి వస్తున్నాము. ఈ కలుపు మొక్కల లాంటి ఈ పార్టీలన్నింటినీ మొత్తం పట్టుకొని ఇక గుర్తుపట్టుకొని నారు కట్టడానికి పీకి బంగాళాఖాతంలో వేసేదానికి ప్రజల ముందుకు వస్తున్నాము. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇప్పుడు అంగన్వాడీ మహిళలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ బాధను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రతిపక్షాలు పట్టించుకోవట్లేదు. ఓట్లు కావాలి, ప్రభుత్వం చేయలేదని అంటున్నారు. కానీ ప్రతిపక్షం ప్రకటించవచ్చు కదా. మేము కనుక పదవిలోకి వస్తే మిమ్మల్ని పర్మినెంట్ చేస్తాము చూపేదానికే ఉంది. కానీ మేము చేస్తామని చెప్పడు, పవన్ చెప్పడు, జగన్ చెప్పడు, ఆయన చంద్రబాబు చెప్పడు, ఎవరు చెప్పడు. మేము చెప్తున్నాం అంగన్వాడీ
ఆయాలు, వర్కర్లు, ఆశా వర్కర్లు, గ్రామ వార్డు వాలంటీర్లను అందరినీ మిళితం చేసి 175 నియోజకవర్గాలకు ఆ కుటుంబాల నుంచే పోటీ చేయించి ఒక 10 సీట్లు ముఖ్యులకు ఇచ్చి మిగతా 165 సీట్లు వాళ్ళనే పోటీ చేయించి వాళ్ళని ఎందుకంటే గ్రామాన అందరూ లేకుండా వాళ్ళు ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ ఆయాలు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, గ్రామ వాలంటీర్లు కానీ, వార్డు వాలంటీర్లు కానీ ప్రతి ఒక్కరితో సత్సంబాలు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. ఒక శక్తి వ్యక్తి కాదు, ఒక శక్తి. వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాల నుంచే మేము నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా అంగన్వాడీ టీచర్లను, ఆయాలను, ఆశా వర్కర్లను, గ్రామ వార్డు వాలంటీర్లను పర్మిట్ చేస్తామని ప్రకటిస్తున్నాము. అలాగే మా యొక్క దశఫలాలు దేశానికి, దేశ ప్రజల దశ మార్చే దశఫలాలు అంటే ఈ ధనశక్తి బంధాలను సంపద అనేది సృష్టించాలి. ఎక్కడ అప్పులు ఎక్కడ కావాలి. 5 నియోజకవర్గానికి మేము 5,000 ట్రాక్టర్లు ఉచితంగా ఇవ్వబోతున్నాం. 8M పథకం కింద. నేను ప్రభుత్వం కాదు, వేల కోట్లు లేవు. నా దగ్గర ఉంది, ఒక ఐడియా ఉంది. ఆ ఐడియాను నియోజకవర్గంలో అమలు చేసి నేను ట్రాక్టర్ నుంచి కొనవాలనే నా పార్టీని నమ్మండి, నా ఓట్లు వేయండి, నా తరఫున పోటీ చేయండి. 5,000 ట్రాక్టర్లు ఫ్రీగా ఇచ్చి NVM పథకం అనేది ఉంది. నీకు నేను సేవకుడు అంటే నాయకుడు అంటే సేవకుడు అంటే కథ సకాలు వేసుకొని ఎమ్మెల్యే తర్వాత ఎంపీ మొత్తం జై జవాన్ జై కిసాన్ అన్నారు. 4 నిమిషాలు నిలువెత్తు నిదర్శనం. కావాలంటే చూసుకోండి. ఒక కేంద్ర ప్రభుత్వం అందించినారు. పోయిన 2018 ఎలక్షన్లలో 20,000 కోట్ల టీవీ ఛానల్ అందించారు చంద్రబాబు నాయుడు రూపాయలు. దేశం కార్యక్రమం కింద చంద్రబాబు నాయుడు ఎప్పుడున్నా టీవీ ఛానల్ కాదు ముట్టదాఖలు చేశారు. ముట్టదాఖలు చేసిన ఖర్చులకి టీవీ కనబరాకుండా అవస్థలు పడుతున్నారు. చంద్రబాబుతో చేత అవన్నీ పెట్టుకున్నారు. ఇద్దరు జగన్ ఏమైనా చేయగలరా? అందుకే తెలుసు ఇలా ముగ్గురిని ప్రజలు ఏమైనా చేయగలరు. ఈ పార్టీ ఏమీ చేయలేదు. కాబట్టి దాంట్లో భాగంగా ఒక కార్డు తీసుకొస్తున్నారు. ఏడాది పొడవునా కూరగాయలు 10 రూపాయలు తగ్గవు, 40 రూపాయలు తరగవు. ఇది ఆంధ్ర కిసాన్ కార్డు. కుటుంబంలో 10 మంది సభ్యుల వరకు ఉంటుంది. ఆధార్ కార్డు ఉంటుంది. ఒక 100 రూపాయలు ఇచ్చాను. ఎందుకంటే సమస్యలో సుడిగుండంలో నేను పడి అనుభవించిన వాళ్ళు పరిష్కారాలు నాకు తెలుసు. కానీ ఆయన కొడుకు, అల్లుడు, ఆయన తమ్ముడు వీళ్ళు ఏమీ చేయలేదండి. వాళ్ళు చేసింది లేదు. రాజ్యభోజ్యంగా సుఖాలు అనుభవించున్నారు. కాబట్టి కష్టాల నుంచి వచ్చిన వ్యక్తిని, కష్టాలను ఇష్టంగా ప్రేమించిన రైతులు, ఓటర్లో పనిచేసిన సిపాయిని నాకు నా ప్రాణం ముఖ్యం కాదు. మనందరినీ సంక్షేమం కాదు, క్షేమం ముఖ్యమైన నిరుద్యోగ నిర్మూలన, రైతు క్షేమం చూపేదానికే ఉంది. కానీ నేను శాస్త్రమంది చెప్పడు, భవనం చెప్పడు, జగన్ చెప్పడు, ఆయన చెప్పడు, చంద్రబాబు చెప్పడు, ఎవరు చెప్పడు. మేము చెప్తున్నాం. అంగన్వాడీ ఆయాలు, వర్కర్లు, ఆశా వర్కర్లు, గ్రామ వార్డు వాలంటీర్లను అందరినీ మిళితం చేసి 175 నియోజకవర్గాలకు ఆ కుటుంబాల నుంచే పోటీ చేయించి ఒక 10 సీట్లు ముఖ్యులకు ఇచ్చి మిగతా 165 సీట్లు వాళ్ళనే పోటీ చేయించి వాళ్ళని ఎందుకంటే గ్రామాన అందరూ లేకుండా వాళ్ళు ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ ఆయాలు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, గ్రామ వాలంటీర్లు కానీ, వార్డు వాలంటీర్లు కానీ ప్రతి ఒక్కరితో సత్సంబాలు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. ఒక శక్తి వ్యక్తి కాదు, ఒక శక్తి. వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాల నుంచే మేము నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా అంగన్వాడీ టీచర్లను, ఆయాలను, ఆశా వర్కర్లను, గ్రామ వార్డు వాలంటీర్లను పర్మిట్ చేస్తామని ప్రకటిస్తున్నాము. అలాగే మా యొక్క దశఫలాలు దేశానికి, దేశ ప్రజల దశ మార్చే దశఫలాలు అంటే ఈ ధనశక్తి బంధాలను సంపద అనేది సృష్టించాలి. ఎక్కడ అప్పులు ఎక్కడ కావాలి. 5 నియోజకవర్గానికి మేము 5,000 ట్రాక్టర్లు ఉచితంగా ఇవ్వబోతున్నాం. 8M పథకం కింద. నేను ప్రభుత్వం కాదు, వేల కోట్లు లేవు. నా దగ్గర ఉంది, ఒక ఐడియా ఉంది. ఆ ఐడియాను నియోజకవర్గంలో అమలు చేసి నేను ట్రాక్టర్ నుంచి కొనవాలనే నా పార్టీని నమ్మండి, నా ఓట్లు వేయండి, నా తరఫున పోటీ చేయండి. 5,000 ట్రాక్టర్లు ఫ్రీగా ఇచ్చి NVM పథకం అనేది ఉంది. నీకు నేను
సేవకుడు అంటే ఏది, నాయకుడు అంటే సేవకుడు అంటే కథ సకాలు వేసుకొని ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంపీ అయిన తర్వాత జై జవాన్ జై కిసాన్ అన్నారు. 4 నిమిషాలు నిరసన కావాలంటే 4 నిమిషాలు చూసుకోండి. ఒక కేంద్ర ప్రభుత్వం అందించినారు. పోయిన 2018 ఎలక్షన్లలో టీవీ ఛానల్ అందించారు చంద్రబాబు గారి భూమని దేశం కార్యక్రమం కింద చంద్రబాబు గారికి ఇవ్వకుండా టీవీ ఛానల్ దాన్ని పుట్టదాఖలు చేశారు. పుట్టదాఖలు చేసిన ఖర్చులకి టీడీ కనబరాకుండా అవస్థలు పడుతున్నారు. చంద్రబాబుతో చేత అవన్నీ పెట్టుకున్నారు. వీళ్ళిద్దరూ జగన్ ఏమైనా చేయగలరా? అందుకే తెలుసు వీళ్ళ ముగ్గురిని ప్రజలు ఏమైనా చేయగలరు, ప్రజలు ఏమైనా చేయగలరు. ఈ పార్టీ ఏమీ చేయలేదు. కాబట్టి దాంట్లో భాగంగా ఒక కార్డు తీసుకొస్తున్నారు. ఏడాది పొడవునా కూరగాయలు 10 రూపాయలు తగ్గవు, 40 రూపాయలు పెరగవు. ఇది ఆంధ్ర కిసాన్ కార్డు. కుటుంబంలో 10 మంది సభ్యుల వరకు ఉంటుంది. ఆధార్ కార్డు ఉంటుంది. ఒకరు 100 రూపాయలు ఇచ్చాను. ఎందుకంటే సమస్యలో సుడిగుండంలో నేను పడి అనుభవించిన వాళ్ళు పరిష్కారాలు నాకు తెలుసు. కానీ ఆయన కొడుకు పోయిన వాళ్ళు, ఆయన తమ్ముడు వీళ్ళు ఏమీ చేయలేదండి. వాళ్ళు చేసిన రాజ్యభోజ్యంగా సుఖాలు అనుభవించుంటారు. కాబట్టి కష్టాల నుంచి వచ్చిన వ్యక్తిని కష్టాలను ఇష్టంగా ప్రేమించిన రైతులు ఓటర్లో పనిచేసిన సిపాయిని నాకు నా ప్రాణం ముఖ్యం కాదు. మనందరి సంక్షేమం కాదు, క్షేమం ముఖ్యమైన నిరుద్యోగ నిర్మూలన, రైతు క్షేమం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.